నమస్కారం సీతారాం. నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. 1000 మంది కళాకారులను, మన తెలంగాణ ప్రేక్షకులను తెలంగాణ కళారత్నాలు అనే శీర్షికను నేను పరిచయం చేస్తున్నాను. మీరు గురువు గారు, మీకు నమస్కారాలండి. మీరు ఈ కళా ప్రయాణంలో మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్. మా తండ్రి గారు కీర్తిశేషులు భాగవతులు రామకోటయ్య గారు తెలంగాణ ప్రాంతానికి కూచిపూడి నుంచి తరలి వచ్చిన ప్రప్రథమ గురువు. 1946వ సంవత్సరంలోనే ఆయన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కూచిపూడిని స్టార్ట్ చేశారు. నేను దాదాపు 50 సంవత్సరాలుగా నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ కూచిపూడి నాట్యంలో గురువుగా, ప్రదర్శకుడిగా, ప్రయోక్తగా, ఆ తర్వాత అకాడమిషియన్గా ఉన్నాను. మీరు తెలుగు యూనివర్సిటీలో హెచ్ఓడిగా కూడా, తెలుగు విశ్వవిద్యాలయంలో 32 సంవత్సరాలు ప్రొఫెసర్గా వర్క్ చేశానండి. ఆ తర్వాత అక్కడే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, అక్కడే నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా కూడా వ్యవహరించాను. సార్, ఇప్పుడు ఉండే యూత్కి ఏమని చెప్తారు ఈ కళారూపం గురించి? ఈ శాస్త్రీయ కళలు అనేవి అజరామరంగా ఉండేవండి. అది నిత్యనూతనము. ఎలాంటి కొత్త రకమైన నృత్య రీతులు వచ్చినా కూడా అవన్నీ తాత్కాలికంగా కొన్ని ఏళ్ల వరకు ఉంటాయి, వెళ్ళిపోతాయి. శాశ్వతంగా నిలిచేది చరిత్రలో కూచిపూడి నాట్యం. కూచిపూడి నాట్యం. మీరు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి మాస్టర్ మీకు? నాకు రీసెంట్గా సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చిందండి. అది హయ్యెస్ట్ అవార్డు. మీకు శతదా, మీకు వందనాలు, అభినందనలు, శుభాకాంక్షలు. మీరు అంత మంచి అవార్డు మీకు వరించినందుకు ఆ నటరాజస్వామి మీకు ఇంకా ఆయురారోగ్యాలు కలగజేసి మీరు ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ప్రేక్షకులకు మీ నెంబర్ చెప్పండి, ఎవరైనా మీకు ఫోన్ చేస్తే. వద్దంటారా? మీ ఏమైనా ఇన్స్టిట్యూట్ ఉందా? మీ మా నాన్నగారు స్థాపించిన కూచిపూడి నృత్య నిలయం అండి. అది 1962లో స్టార్ట్ చేశారు. అది పద్మారావు నగర్లో ఉంది. అది నేనే కంటిన్యూ చేస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. నాకు మీరు ఇంటర్వ్యూ టైం కేటాయించినందుకు. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ.